బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వాన్ని కూల్చడానికి గడ్డపారలు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదని వాళ్లకు వాళ్లే కొట్టుకుంటున్నారని మాజీ మంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీల అమలు కాక ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని జోస్యం చెప్పారు. నల్గొండ సభను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుకుంటా అంటున్నారు. నల్గొండ ఆయన జాగిరా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. ఎట్లా పెట్టుకోనివ్వరో చూద్దామన్నారు. ఇలాంటి వాళ్ళను చాలా మందిని చూశామన్న ఆయన రేవంత్వి పిల్ల చేష్టలని పాలన చేతకాక కారు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా 1000% తామే అధికారంలోకి వస్తామన్నారు. ఇక కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. ఫోన్ లైన్లో. రామ్, చెప్పండి. నల్గొండ సభని అడ్డుకుంటామని కోమటిరెడ్డి అనడం, దానికి కౌంటర్గా కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేయడం, ఓవరాల్గా కాంగ్రెస్ పైన ఆయన విమర్శలు గుప్పించారు. డీటెయిల్స్ ఏంటి? రామ్, చెప్పండి. నల్గొండ సభను ఉద్దేశించి కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకుంటాము అని అంటే ఒకానొక మంత్రి దానికి కౌంటర్ ఇస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం కేసీఆర్. వివరాలేంటి? సంతోష్ని, ఏదైతే ఇవాళ కృష్ణా నది పరివాహక ప్రాంత 5 జిల్లాల ముఖ్య నేతలతో తెలంగాణ భవన్లో మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత సమావేశమయ్యారు. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ ప్రస్థానము, నీళ్ల వాటా కోసం కొట్లాట అన్నిటి చేసేప్పటికీ కూడా కొన్ని ప్రభుత్వంపై పరోక్షంగా ప్రత్యక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఇందులో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పదం ఎక్కడ కూడా ఆయన నోటి నుంచి రాలేదు. కేవలం ముఖ్యమంత్రి అనే పదమే తప్ప రేవంత్ రెడ్డి అనే పదం అయితే ఎక్కడ రాలేదు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలనా అనుభవం లేక ఏది పడితే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అది మంచిది కాదు అని చెప్పారు. ముఖ్యమంత్రి పదం అనేది ఎవరికి శాశ్వతం కాదు, వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది. అదేవిధంగా ఈ కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఏదైతే ప్రాజెక్టు అప్పగింతకు టీఆర్ఎస్ పార్టీ ముందుగా చెప్పినట్టుగా ఈ నెల 13వ తేదీన నల్గొండ జిల్లాలో భారీ నిరసన సభకు పిలుపునిచ్చింది. ఈ నిరసన సభకి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా మీద అన్ని జిల్లాల నుంచి కూడా తరలించాలని చెప్పి జరిగిన సమావేశంలో పిలుపునిచ్చారు. దాని సందర్భంగా నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే నల్గొండకు కేసీఆర్ వస్తే తరిమి కొడతారు, అడ్డుకుంటామని చెప్పిన నేపథ్యంలో ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుకుంటాడు చేశారని చెప్తున్నారు. ఆయన ఆ జిల్లా ఏమైనా జాగీరా అని చేశారు. ఎవరైనా అడ్డంకు సృష్టించినా ఖచ్చితంగా మన సభ జరిపి తీరుతాం. ఇటు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొంత పోరాడతారు, మనం బయట సభ ద్వారా ప్రభుత్వానికి కేంద్రానికి కూడా మన వాదనలు వినిపిద్దామని చెప్పి కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. అయితే మొత్తం మీద ఈ సమావేశంలో మాత్రం ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక వాళ్ళే కొట్టుకునే రోజులు వస్తాయి. మనం ఏం పెద్దగా దానికోసం గడ్డపారాలు పట్టుకొని యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, గట్టడపడాల్సిన అవసరం లేదు. మీరు ఎవరు కలిసినా, ఎవరు పోయినా, గాబరపడిపోయినా కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని కూల్చుకుంటారు తప్ప మనం దానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎన్నికలు జరిగితే 1000% మనమే అధికారులకు వస్తాం, ఆ ధీమతో ఉండండి, అలాంటి ఇబ్బంది లేదు, ఏం లేదని చెప్పి కేసీఆర్ ఇవాళ వ్యాఖ్యలు చేశారు. సంతోషం. రైట్ రామ్, థ్యాంక్ యూ.